హైడ్రా ఆచితూచి హైదరాబాద్ లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం, నిరసనలు, హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు. ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన, ఇక ముందు నివాసాల కూల్చివేతలపై జాగ్రత్తలు, ధ్యాసలా తీసుకున్నాకే ముందుకు. పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం. మూసీలో నివాసులందరికీ న్యాయం చేస్తాం. దీనిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు. మల్లన్న సాగర్లో వారేం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఓవైపు మూసీ ఆక్రమణల మార్కింగ్, మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాల కూల్చివేత, వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవడం, బాధితుల ఆక్రందనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే, మార్కింగ్లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నోటిఫై అయిన చెరువులకు సంబంధించినటువంటి ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు. నిర్ధారిత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో క్షేత్రస్థాయి పరిస్థితులకు క్షుణ్ణంగా పరిశీలించున్నారు. అదే సమయంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అనుమతులున్న నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. కాగా హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. కోర్టు విచారణలో ఉన్న భవనాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా స్పందించింది. స్వయంగా లేదా వర్చువల్ గా హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సో కొంత అడ్డంకులు ఏవైతే వస్తా ఉన్నాయో వాటిని అధిగమించడానికి కొంత విరామం తీసుకోవడం తెలుస్తుంది. కానీ నాకున్నటువంటి అవగాహన సమాచారం ప్రకారం హైడ్రా కానీ అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఆగే ప్రసక్తి లేదు. అది కొంత సమయం డిలే కావచ్చేమో, కానీ అవి ఆగవు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.